ఈ ధైర్యం అనేటువంటిది ఆంతరంగిక లక్షణం, బయట లక్షణం కాదది, ఆంతరంగిక లక్షణం. దావీదు ఎందుకు గొల్యాతు ముందు నిలబడ్డారు అనుకుంటున్నాం మనము? దావీదుకు అంతరంగంలో ధైర్యం ఉంది. బయటకు చిన్నవాడే, ఎర్రనివాడు, బాగా యవనస్తుడు, కానీ లోపల ఉండే ధైర్యము గొల్యాతు సైజు కంటే పెద్దది. అందుకనే గొల్యాతు దావీదుకు చిన్నవాడిగా కనిపించాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ధైర్యం మనకు అవసరం. ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు ఇటువంటి ధైర్యం ఇవ్వు. ఎండిపోయిన ఎముకల్లాంటి పరిస్థితుల్లో నేను నమ్మటానికి సహాయం చేయి, ఇది ఒక మహా సైన్యము అవ్వగలదు అని. నాకు అనారోగ్యం ఉంది, నేను నమ్మటానికి సహాయం చేయి, ధైర్యాన్ని ఇవ్వు, దేవుడు స్వస్థత చేస్తాడని. నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నమ్మటానికి నాకు సహాయం చేయి, ఆ ధైర్యాన్ని నాకు కలిగించు. నా ఆర్థిక పరిస్థితి ఏమీ లేని స్థితిలో నుంచి నాకు సమృద్ధి ఉన్న స్థితిలోనికి నేను రాగలను, నువ్వు తేగలవు అని నమ్మటానికి సహాయం చేయమని మనకు ధైర్యం. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. అటువంటి ధైర్యము ప్రభు మనకు ఇచ్చునుగాక. 4వది, 5వది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనకి ఇంకా ధైర్యం కావాలి? సింహము వలె ధైర్యముగా మనం ఎందుకు ఉండాలి అనే అంశాన్ని మనం మాట్లాడుతున్నాం. 5వ అంశం ఏంటంటే, మన జీవితంలో మనకు ధైర్యం ఎందుకు కావాలి అని అంటే, ఆయా సమయాలలో దేవుడు ఒకవేళ నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వటానికి నిరాకరించిన, నీకున్నటువంటి అత్యవసరమైన పరిస్థితులలో, చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరతలలో దేవుడు జవాబు ఇవ్వకుండా కూడా నెమ్మదిగా, నిమ్మలంగా, సైలెంట్గా ఉన్నా కూడా నేను దేవుణ్ణి అలాగే వెంబడిస్తాను. నాకు దేవుడు జవాబిచ్చే సమయంలో నేను ఎలాగ వెంబడించానో, నేను సంతోషంగా ఉన్నప్పుడు దేవుని ఎలా వెంబడించానో, దేవుడు జవాబు ఇవ్వటానికి నిరాకరించినా కూడా నేను అలాగే వెంబడిస్తాను అని చెప్పటానికి ధైర్యం కావాలి. ఇదందరికీ సాధ్యం కాదు, కానీ మనం అలవాటు చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చాలామంది విశ్వాసులు ఒక ఏటీఎం మిషన్ మాదిరి చేసేసారు. ఎలా చేశారండి? ఏటీఎం మిషన్ మాదిరి చేసేసారు. ఏంటి ఏటీఎం మిషన్ మాదిరి చేయటం అంటే, ప్రార్థన అనే కార్డు పెడితేనే కొన్ని సెకండ్లలో జవాబు అనేది బయటికి రావాలి. ప్రార్థన అనే కార్డు పెడితేనే ఉద్యోగం బయటికి రావాలి. ప్రార్థన అనే కార్డు పెడితేనే స్వస్థత రావాలి. ప్రార్థన అనే కార్డు పెడితేనే పెళ్లి జరిగిపోవాలి. ప్రార్థన అనే కార్డు పెడితేనే సమస్య వెళ్ళిపోవాలి. కానీ కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ అని వస్తాయి, రెస్పాన్స్ కోడ్. ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ అని అంటే, మీరు చేస్తున్న ఈ ట్రాన్సాక్షన్ ఒప్పుకోలా, ఏటీఎంకి నచ్చలేదన్నమాట, కాబట్టి డబ్బులు ఇవ్వాలా. ఏం చేస్తాం అప్పుడు మనం? ఆ ఏటీఎం మీద అలిగి, ఏటీఎం మీద కోపంతో, విసుగుతో ఏం చేస్తామండి మనం? వేరే ఏటీఎం దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా దొరకకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నా మాట వినండి. నువ్వు ఎప్పటి వరకైతే దేవుణ్ణి ఒక ఏటీఎం మిషన్ మాదిరి చూస్తావో, దేవుణ్ణి ఏటీఎం మిషన్ మాదిరి చేస్తావో, నీలో నిలకడతనం ఉండదు, స్థిరత్వం ఉండదు. కారణం ఏంటంటే, మనం ప్రార్థించే అంశాలలో అన్ని అంశాలకు జవాబు వస్తుందని అనుకోవటం మన తొందరబాటే. కొన్నిసార్లు దేవుడు జవాబిస్తాడు, కానీ ఆ జవాబులో ఒక భాగము, ఒక రకమైన జవాబు ఏంటంటే, నీవు కోరుకుంది మాత్రం నేను ఇవ్వను అనే జవాబు దేవుడు ఇస్తాడు. లేకపోతే ఇప్పుడు దాన్ని ఇవ్వను, తర్వాత నేను ఇస్తాను అని దేవుడు అంటాడు. మనకేమో ఇప్పుడే కావాలని మనం కోరుకుంటున్నాం, కానీ దేవుడు అంటాడు, నో, ఐ విల్ నాట్ గివ్ నౌ, ఐ విల్ గివ్ లేటర్, తర్వాత ఇస్తాను నేను. కొన్నిసార్లు దేవుడు అసలు ఏం పలకడు. ఎలా పలకడు? మనమేమో ఎంతో ఎమర్జెన్సీ, ఎంతో అత్యవసరమైన పరిస్థితి, చాలా అక్కర ఉంది, ఎంతో ఇంపార్టెంట్ వర్క్ ఇది, ఎంతో ఇంపార్టెంట్ ప్రార్థన అంశం, ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎంతమంది ప్రార్థించినా జరగట్లా. మన దేవుణ్ణి పట్టుకుని అంటున్న, దేవా నువ్వు వింటూ ఉన్నావా, అసలు నన్ను చూస్తూ ఉన్నావా, ఎక్కడున్నావని దేవుని పట్టుకొని అడగాలని అనిపించేంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు అంటాడు, సైలెంట్, జస్ట్ సైలెంట్, నెమ్మది, జవాబే లేదు. ఏదో ఒకటి రెస్పాన్స్ రావాలి. రెస్పాన్స్ రాకుండా ఉంటే చాలా ఇరిటేట్ అవుతారు. అందుకనే మీరు కూడా ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు
ఫోన్ అవతల వాళ్ళది రింగ్ అవుతూ ఉంది కానీ వాళ్ళేమో ఎత్తకుండా ఉంటే మీరు కొన్నిసార్లు చాలా విసుగుపడతారు. కనీసం ఫోన్ ఎత్తి ఇదిగో నేను బిజీగా ఉన్నాను, లేకపోతే ఈ పనిలో ఉన్నాను, లేక తర్వాత ఫోన్ చేస్తాను చెప్పొచ్చు కదా అని అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు కూడా మన ప్రార్థనను రింగ్ అవనిస్తూనే ఉంటాడు, ఎత్తడు. అయితే నువ్వేం చేస్తావు? ప్రశ్న ఏంటంటే, ఇది చాలాసార్లు మనం అనుభవించబోతూ ఉన్నాం. ఇప్పటికి నువ్వు అనుభవించకపోతే భవిష్యత్తులో దీని కొరకు నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుడు కొన్ని అంశాలలో సైలెంట్గా ఉంటాడు, కానీ నీ స్పందన ఏంటి? దానికి నీ స్పందన ఏంటి? నా కోరుకున్నది దొరకలేదు కాబట్టి నేను దేవుని మీద అలిగి కోపపడి దేవుని కాదని త్యజించి దేవుని నమ్మటం ఆపేసి చర్చికి రావటం ఆపేసి ప్రార్థన చేయటం బైబిల్ చదవటం ఆపేస్తే నీవు కూడా అంతే కదా మరి. అంటే జవాబిస్తే మంచి దేవుడు, జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉంటే మంచి దేవుడు కాదనా? యోబు భక్తునికి కష్టాలు వచ్చాయి. భార్య వచ్చి అంటూ ఉంది, ఏం దేవుడయ్యా నువ్వు నమ్మిన దేవుడు, ఏం దేవుడు? కనీసం నిన్ను కష్టాల్లో నుంచి తప్పించలేదే, ఏం దేవుడిని వెంబడిస్తున్నావు? శపించి నువ్వు కూడా చచ్చిపో అంటూ ఉంది. అంటే యోబు భక్తుడు చాలా చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడు? నా దేవుడు నాకు కేవలము మేలు చేయతగునా? అంటే దేవుడి నుంచి నేను కేవలం మేళ్ళు మాత్రమే పొందుకుంటానా? కష్టాలు పొందుకోకూడదా? కష్టాలు వచ్చినప్పుడు నేను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాలా? అది కుదరదు, నేను చెయ్యనలా. దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. యోబు ఈ విషయాలన్నిటిలో ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, షడ్రక్, మెషక్, అబేద్నెగో వీటి గురించి మనకు తెలుసు కాబట్టి మనం చదవట్లేదు. దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు ఒక ప్రతిమను పెట్టి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి మొక్కాలి అని పెట్టాడు. వీరి ముగ్గురు మాత్రం మేము మొక్కము అన్నారు. ఆ వార్త రాజుకు వినిపించింది. రాజు మండుచున్న వేడిమి గల గుండములో పడేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. రాజుతో మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడు నెబుకద్నెజరుతో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ముగ్గురు అంటూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? మండుచు ఉన్న ఈ వేడిమి గల గుండములో నుంచి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినను. అంటే దాని అర్థం ఇప్పుడు నేను చెప్పే పాయింటే. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ మా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోయినను, ఒకవేళ దేవుడు మా ప్రార్థన అంశాన్ని విని కూడా మౌనంగా ఉండినా కూడా, ఒకవేళ దేవుడు ఈ మండుచున్న అగ్ని గుండంలో నుంచి మమ్మల్ని తప్పించకపోయినా సరే, నెబుకద్నెజరు రాజా నీవు పెట్టిన ప్రతిమకు మేము మొక్కుతామని మాత్రం నీవు అనుకోవద్దు. వాళ్ళు ఏమంటూ ఉన్నారండి? షడ్రక్, మెషక్, అబేద్నెగో చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, సహాయము చేస్తే దేవుణ్ణి ఒకలాగా, సహాయము చేస్తే ఇంకోలాగా, నేను చేయకపోతే ఇంకోలాగా నేను దేవుడు వెంబడించను. సహాయము చేసినా, కొన్నిసార్లు సహాయాన్ని నిరాకరించిన, కొన్నిసార్లు మౌనంగా ఉన్నా, కొన్నిసార్లు పట్టించుకోకుండా దేవుడు ఏ కదలిక లేకుండా ఉన్నా సరే, నేను దేవుణ్ణి మాత్రం నా ప్రార్థనలకు జవాబులు వచ్చే సమయంలో, అన్నీ అనుకూలంగా జరిగే సమయంలో ఎలా నేను వెంబడిస్తానో, ఎలా నేను ప్రేమిస్తానో, ఎలా సమర్పించుకొని ఉంటానో అదే విధంగా నేను ఉంటాను అని చెప్పటానికి, అలా జీవించటానికి మనకు ధైర్యం కావాలి. నమ్మిన వారందరూ గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అలాంటి పరిస్థితి మనకు కావాలి. We need such believers in God's kingdom. దేవుని యొక్క రాజ్యంలో ఇటువంటి పరిస్థితి మనకు కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకున్న కష్టము తొలగిపోవాలని నేను ఎంతో కోరుకుంటూ ఉన్నాను. కానీ తొలగకపోతే నీ స్పందన ఏంటి అనేది ప్రశ్న. నీకున్న అనారోగ్యం స్వస్థత కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను నీతో పాటు. కానీ స్వస్థత కాకపోతే నీ స్పందన ఏంటి? నీకు ఉద్యోగం లేదు, నీకు ఉద్యోగం త్వరగా రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను నీలాగా. కానీ రాకపోతే నీ స్పందన ఏంటి? నీకు డబ్బులు నిన్నటికంటే ఈరోజు ఎక్కువగా, ఈ రోజు కంటే రేపు ఎక్కువగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కానీ అలా కాకుండా ఇంకా తరిగిపోతే నీ స్పందన ఏంటి? వాట్ విల్ బి యువర్ రెస్పాన్స్? అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నా మాట గమనించండి. జవాబుల కొరకు మాత్రమే, ఆశీర్వాదాల కొరకు మాత్రమే, దేవుడిచ్చే మేలుల కొరకు మాత్రమే
ఒకవేళ నీవు నేను దేవుణ్ణి వెంబడించే స్థితి ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి ఎక్కువ రోజులు వెంబడించలేవు. కారణం ఏదో ఒక సమయంలో దీన్ని అంటాం ఆత్మీయ భాషలో ఒక డ్రై సీజన్ అనేది వస్తుంది. ఒక డ్రై సీజన్, ఎండిపోయిన పరిస్థితి, జవాబులు రాని సమయం వస్తుంది. అలాంటి సమయంలో నీ స్పందన ఏంటి? అందుకే నేను అంటున్నాను, అలా ఉండటానికి ధైర్యం కావాలి. అలా ఉండటానికి మనకు ధైర్యము అలవర్చుకోవాలి. ప్రభువా, నా జీవితంలో ఇటువంటి పరిస్థితి వచ్చినా సరే నేను వెనుతిరగను. ప్రభువా, నేను వెనుతిరగను, నిన్ను వెంబడిస్తాను, నిన్ను అలాగే ప్రేమిస్తాను. జవాబు రావటం రాకపోవటం, ఇవ్వటం ఇవ్వకపోవటం, నా సమస్య తీర్చటం లేక తీర్చలేకపోవటం, అది నీ యొక్క స్వాధీనంలో ఉన్నది. నేను మాత్రం నిన్ను ప్రేమించి వెంబడిస్తాను ఏమైనా పరిస్థితిలో అనే సమర్పణ నీకు నాకు కావాలి. అలా జీవించడానికి మనకు ధైర్యం కావాలి. 2 అంశాలు నేను చెప్తూ ఉన్నాను. ఒకటి, ఎంతటి అద్భుతాన్నైనా గొప్ప కళలను మనం కలిగి వాటిని స్వాధీనపరచుకోవటానికి, వాటిని అనుభవించటానికి మనం ధైర్యముగా నమ్మి ప్రార్థించడానికి మనకు ధైర్యం కావాలి. రెండవది, ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, మన జీవితంలో ఒకవేళ దేవుడు మౌనంగా ఉండటానికి, నీకున్న అవసరతలు కష్టాలను చూస్తూ కూడా మౌనంగా ఉండటానికి నిర్ణయించుకుంటే, అయినా సరే నేను దేవుణ్ణి వెంబడిస్తాను అని చెప్పటానికి, అలా ఉండటానికి నీకు ధైర్యం కావాలి. మూడవది ఈరోజు చెప్పి నేను ముగిస్తాను. మూడవది ఏంటంటే, మన జీవితంలో మనం చేసినటువంటి తప్పులను దేవుని యొక్క సన్నిధిలోనూ మనుషుల మధ్యలోనూ ఒప్పుకోవటానికి మనకు ధైర్యం కావాలి. మానవ నైజాన్ని నేను చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మానవ నైజం ఏంటంటే, సాధారణంగా మానవుడు తను తప్పు చేయటం మానవ సహజం. కానీ మానవ నైజం ఏంటంటే, చేసిన తప్పును ఒప్పుకోకపోవటం మానవ నైజం. అది తల్లిదండ్రులు మీ అందరికీ తెలుసు, అందరూ కూడా ఇది అనుభవించుంటారు. ఇళ్లలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఏదైనా గాజు కప్పు కానీ గాజు గ్లాస్ కానీ పగలగొట్టారు అనుకుందాం. అమ్మ నాన్న పిలిచారు, అందరినీ వరుసగా నిలబెట్టారు. ఎవరు చేశారు ఈ పని అని అడిగారు. ఏమడిగారండి? ఎవరు చేశారు ఈ పని? ఫేమస్ ఆన్సర్ చెప్పండి. ఫేమస్ ఆన్సర్ ఏం చెప్తారండి? ఏమో నాకు తెలీదు, నేను కాదు. ఏమంటారండి? ఏమో నాకు తెలీదు, నేను మాత్రం కాదు. ఈ ముగ్గురే ఉంటారు, ఈ ఇద్దరే ఉంటారు, నలుగురే ఉంటారు. బయట నుంచి దేవదూతలు రారు, బయట నుంచి వేరే వాళ్ళు ఉంటారు, వీళ్ళే ఉంటారు. అందరూ కలిసే ఆడుకుంటూ ఉంటారు. కానీ వీరు చెప్పే మాట ఏమిటంటే, ఏమో నాకు తెలీదు, నేను మాత్రం కాదు. ఇదే బాల్యము నుంచి మన జీవితం అంతా కూడా ఇదే స్వభావం వచ్చేస్తుంది. కొన్నిసార్లు మన చర్చిలో కూడా అక్కడక్కడ కొన్ని పగులుతూ ఉంటాయి. ఉదాహరణగా ఈ మైక్ పగిలిపోయింది, అందుకని ప్లాస్టర్ వేసామన్నమాట. ఎర్రది పగలగొట్టారు. పగలగొట్టినప్పుడు నేను అడుగుతాను అనుకోండి, నా బాధ్యత కాబట్టి నేను ఎవరు పగలగొట్టారు అని అడిగితే వెంటనే వచ్చే జవాబు ఏంటంటే, ఏమో నాకు తెలీదు, నేను మాత్రం కాదు, అసలు నేను అక్కడ లేను, నేను ఎక్కడో ఉన్నాను, నేను ఇంకో చోట ఉన్నాను. యు సీ, దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాన్. ఇది పెద్ద విషయం ఏం కాదు, దీని గురించి నేను చెప్పట్లే. కానీ స్వభావం గురించి ఆలోచిద్దాం. దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాట ఉంటున్నది. అపరాధములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను కానీ అపరాధములను కానీ దాచిపెడితే మనం ఎప్పుడు వర్ధిల్లం. కానీ వాటిని ఒప్పుకుంటే కనికరం. అదే తల్లిదండ్రి పిలిచి అడిగినప్పుడు మా ముగ్గురులోనో నలుగురిలోనో ఇద్దరిలోనో కొద్దిగా మెత్తగా మంచి స్వభావం కలిగినటువంటి ఒక సౌమ్యురాలు ఎవరో ఒకరు ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి బింక ముఖం వేసుకొని అమ్మ నాన్న నేనే పగలగొట్టాను అని బుజ్జి మాటలతో చెప్పారనుకోండి, ఎంతమంది అనుకుంటున్నారండి తన్నులు పడతాయని? నేనైతే అనుకోవట్లా. ఎప్పుడైతే ముందుకు వచ్చి ఒప్పుకుంటారో వెంటనే తల్లిదండ్రులు సాధారణంగా ఒక దెబ్బ వేయచ్చేమో, కానీ ఆ తర్వాత విషయం. కానీ సాధారణంగా జరిగే విషయం ఏంటంటే
పోన్లేమ్మా ఇంకొకటి కొనుక్కుందాం, పోనీలే ఇంకోటి కారణం ఒప్పుకుంటున్నారు కాబట్టి కనికరం పొందుతారు. కానీ అనేక సార్లు మనం ఈ విషయంలో ముందుకు రావటానికే మనం భయపడతాం, మనకు ఆ ధైర్యం. అందుకే నేను ధైర్యం గురించి మాట్లాడుతున్నాను. మన వలన ఏదైనా తప్పు జరిగినప్పుడు నిజమే, అవును నా వల్ల తప్పు జరిగింది అని చెప్పటానికి మనకు ధైర్యం కావాలి. దావీదు తప్పు చేశాడు, దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నన్ను మన్నించు, నిజమే ఈ తప్పు నా వల్లే జరిగింది ప్రభువా అని ఒప్పుకున్నాడు. దేవునికి దావీదులో అత్యంత ప్రీతిపాత్రమైన స్వభావం ఇదే, యథార్థత అంటారు దీన్ని. యథార్థత అంటే దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర ఒప్పుకోవటం. దేవా ఇదిగో నా స్థితి ఇంతే, నా పుస్తకం ఇంతే, ఇదిగో ప్రతి పేజీ నీకు తెలుసు ప్రభు అని దేవుని ముందు తెరవటం దేవునికి ఇష్టం. అదే దావీదు భక్తుడు ఎప్పుడైతే అలా చేశాడో దేవుడు అన్నాడు, ఇంతటి కంటే గొప్పవాడిని నేను మరి కనుగొనగలనా అని రాజ్యానికి రాజుగా చేసేసాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో తప్పులను ఒప్పుకోవటానికి దేవుని ఎడల మనుషుల ఎడల మన ఏనాడు కూడా వెనుకాడకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? యోనా భక్తుడు. యోనా తెలియని వారి కొరకు త్వరగా చెప్తాను. యోనాను దేవుడు నినెవే పట్టణానికి వెళ్ళమంటే తార్షీష్ పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. దేవుడు కోపగించుకొని పాఠం నేర్పించాలని పెద్ద తుఫాను పంపించేసరికి ఓడ అలజడైపోయింది. చచ్చిపోతున్నామని అందరూ భయపడిపోతూ ఉన్నారు. అయినా తగ్గల. ఇంకా ఓడ పడిపోతుంది, పగిలిపోతుంది, మునిగిపోతుంది అనే సమయంలో ఎవరి వల్ల ఈ కష్టం వచ్చిందో అని ఆ రోజుల్లో ఆచారం ప్రకారంగా చీట్లు వేశారు. చీట్లు వేస్తే అది కాస్త యోనా పేరు మీద పడింది. యోనా ఏం చేశాడు తర్వాత చెప్తాను నేను. కానీ మనమైతే ఏం చేసేవాళ్ళం? యోనా అయితే ఏం చేశాడు మరలా మనమైతే ఏం చేసేవాళ్ళం? చీట్లు వేశారు. నువ్వు కూడా 4 ఉన్నారు, 4 పేర్లు రాసి చీట్లు వేశారు. పేరు నీ మీదనే పడింది. ఆ చీటి నీ పేరు మీదనే పడింది. ఏం చేస్తామండి? దయచేసి చిత్తశుద్ధి ఆలోచిద్దాం. ఏమని ఆలోచిస్తాం? ఇందులో ఏదో మోసం జరిగింది, మళ్ళీ వేయండి అంటాం. అంతేనండి? ఇందులో ఏదో మోసం జరిగింది, మళ్ళీ వేయండి అంటాం. మరలా అలా కలిపి మళ్ళీ వేస్తే మళ్ళీ ఆ చీటి నీ పేరు మీదనే పడింది, మరలా నీ పేరు మీదనే పడింది. మరలా ఏం చేస్తాం? అప్పటికైనా ఒప్పుకుంటామా? ఒప్పుకో. మన స్వభావం నేను చెప్తూ ఉన్నాను. అప్పటికైనా ఒప్పుకోకుండా ఇక్కడ ఏదో తేడా జరుగుతూ ఉంది, ఈసారి 3వసారి ముఖ్యంగా నేను కలుపుతాను, నాకు ఇవ్వండి, నేను కలుపుతా అని మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం తీసుకుని మనం వేసిన తర్వాత 3వసారి కూడా మనం పేరు మీద పడింది అనుకోండి, ఏదో ఇక్కడ అంతా తేడా చేశారనేసి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఒప్పుకోం. ఇది జరిగే సన్నివేశం నేను చెప్తూ ఉన్నాను. కానీ యోనా ఎప్పుడైతే చీటి తన పేరు మీద పడిందో, యోనా కూడా అలా చేసిండొచ్చు, మీరంతా మోసం చేశారని చెప్పిండొచ్చు. కానీ యోనా అనట్లా. యోనా అంటున్నాడు, అవును నిజమే, నన్ను బట్టే మీకు ఈ కష్టం వచ్చింది, నేను దేవునికి అవిధేయత చూపినందుకు మీరు ఈ తుఫాను అనుభవిస్తూ ఉన్నారు, నన్ను బట్టే, ఇంకెవరిని బట్టి కాదు, నన్ను బట్టి ఈ కార్యం జరిగింది. కాబట్టి దయచేసి నేనే దీనికి పరిష్కారంగా అవుతాను అని తను ఒప్పుకుంటూ ఉన్నాడు. దానికి వాస్తవానికి ఆలోచించండి. యోనా ఒప్పుకోకపోతే ఆ చీటి పడిన పిదప కూడా ఇది ఏదో మోసం ఉంది అని ఒప్పుకోకపోతే ఎవరు తొందర చేస్తారు? యోనాను ఎవరు తొందర చేయరు. కానీ యోనాలో ఉన్న చిత్తశుద్ధి అది, యోనాలో ఉన్న ధైర్యం అది. యోనాలో చిత్తశుద్ధి ఏంటంటే నేను చేసిన తప్పును నేను దాచకూడదు, నేను చెప్పాలి. యోనా యొక్క ధైర్యం ఏంటంటే నేను ఒప్పుకుంటూ ఉన్నాను కాబట్టి నా దేవుడు నా మీద కనికరపడతాడు. తనకున్న ధైర్యం ఏంటంటే నేను ఒప్పుకుంటూ ఉన్నాను కాబట్టి నా దేవుడు నన్ను కనికరం చూపిస్తాడు. అందుకనే ధైర్యంగా యోనా చెప్తున్నాడు ఏంటంటే నన్ను తీసి నీళ్ళల్లో వేసేసేయండి, తుఫాన్లో నన్ను తీసి తుఫాన్లో నీళ్ళల్లో వేసేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నాకు మనందరికీ తెలిసిన విషయం, ఎంతటి గజ ఈతగాళ్ళైనా కూడా తుఫానులో ఈత కొట్టి సముద్రంలో బ్రతుకుతారు అనేది అసంభవమైన విషయం. కానీ యోనా ధైర్యం ఏంటంటే నేను నా తప్పును ఒప్పుకున్నాను కాబట్టి నా దేవుడు నన్ను ఏ విధంగానే రక్షిస్తాడు అనే ధైర్యం తనకుంది. అది ఒకవేళ చేప కడుపులో నుంచి కావచ్చు, లేక ఏ విధంగానైనా కావచ్చు, యోనాకు తెలియదు అది. కానీ యోనాకు తెలిసిన విషయం ఏంటంటే దేవుడు కృప కలిగిన వాడని, దేవుడు మంచి స్వభావం కలిగిన వాడని యోనాకు తెలుసు. కాబట్టి యోనా అంటూ నన్ను నీళ్ళలో పడేసేయండి, అప్పుడు మీ కష్టం తీరుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఇదే మన హృదయాల్లో పెట్టాలని కోరుతూ ఉన్నాను. నేను ఆశపడేది ఇదే,
మన జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలు తప్పులు జరగటం లేక తప్పులు చేయటం మానవ సహజం. కానీ మనము దేవుని బిడ్డలుగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ తప్పుకు ప్రతిగా మనం పరిష్కారంగా మారాలి. ఆ తప్పును మనం ఒప్పుకోవటానికి వెనుకాడకూడదు. అవసరమైతే మనము ఆ తప్పు విషయంలో మనం నిలవబడి, నిజమే నా వల్లే జరిగిందండి, నేను దీని గురించి కంపెన్సేషన్ ఏదో చేస్తాను, లేకపోతే దీని గురించి ఏదైతే పరిష్కారం నేను చేస్తాను, దీని గురించి నేను ఏదైనా మరి ఇంకో కారణం నేను చేయడానికి అవకాశం ఇవ్వండి అని ఆ విధంగా మనం స్పందించాలే. కానీ మనం చేయలేదు కాదు కూడదు అనేది దేవుని స్వభావం మాత్రం కాదు. అలా చేయాలంటే ధైర్యం కావాలి. అలా చేయాలంటే మనకు ధైర్యం కావాలి. సాధారణంగా అందరి యొక్క స్వభావం ఏంటి? దాపెట్టుకొని అక్కడి నుంచి ఉడాయించటము, వేరే వారి మీద తోసేయటము, ఏదో ఒకటి చేస్తాం. కానీ దేవుని బిడ్డగా నువ్వేం చేస్తావు? ఇదే స్పందన చాలా అవసరం. నువ్వేం చేస్తావు? ఎవరికీ తెలియకపోవచ్చు, చీటీ నీ పేరు మీద కూడా పడకపోవచ్చు, తప్పు చేసావని నీకు తెలుసు, కానీ చీటీ వేరే వాళ్ళ పేరు మీద పడింది. నువ్వేం చేస్తావు? కొంతమంది వక్రీకరించి దీన్ని ఏమంటారంటే, ఆహా దేవుడు నన్ను క్షమించి నా పైన నుంచి శిక్షను తొలగించి వేరే వాళ్ళ మీద వేస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను క్షమించేశాడని దీన్ని వక్రీకరించి ఆత్మీయంగా అలా మాట్లాడు. నో, నువ్వు ఒప్పుకునే ధైర్యం నీకుందా? ఆ చిత్తశుద్ధి నీలో ఉందా? ఆ నమ్మకం నీలో ఉందా? ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ధైర్యం మనకు కావాలి. మన జీవితంలో మనం ఎప్పుడైతే తప్పులు చేస్తామో వాటిని ఒప్పుకోవటానికి వెనుకాడకూడదు. అది దేవుని దగ్గరైనా మనుషుల దగ్గరైనా దేవుడు కనికరం చూపిస్తాడు. మనుషులకు వెళ్ళి శిక్షించవచ్చు, కానీ ఒప్పుకున్నావు అనే తృప్తి నీలో ఉంటుంది. దాని యొక్క పర్యావసానం నువ్వు అనుభవించవచ్చు, కానీ నువ్వు చిత్తశుద్ధితో ముందుకు వచ్చావనే తృప్తి నీలో ఉంటుంది. కాబట్టి ఇదే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 3వ సత్యం. మనం ధైర్యంగా ముందుకు రావాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా 3 అంశాలు మనం ముందు పెట్టాను. ఒకటి, ఎంతటి గొప్ప కళలు మనం కలిగి ఉండాలో అవి ప్రార్థించడానికి, ప్రవచించడానికి మనకు ధైర్యం కావాలి. రెండవది, నీ ప్రార్థన అంశాలకు జవాబు రాకపోయినా ఏం పర్వాలేదు ప్రభువా, నిన్ను మాత్రం నేను విడువను, నిన్ను అదే విధంగా నేను ప్రేమించి వెంబడిస్తాను అని చెప్పటానికి మనకు ధైర్యం కావాలి. మూడవది, యోనా వలె మనం ఒకవేళ తప్పులు చేసినప్పుడు దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనం ఒప్పుకొని ముందడుగు వేయటానికి మనకు ధైర్యం కావాలి. దేవుడు అట్టి కృప మన అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేస్తాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాటలు దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు మన జీవితంలో మనము అన్వయించుకోగలిగినట్లయితే, మన సంఘాలలో మనం ఇవి అన్వయించుకోగలిగినట్లయితే, నేను తప్పనిసరిగా నమ్ముతూ ఉన్నాను, మన జీవితాలలో ఎంతో ఆనందం, ఎంతో ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉన్నది. దేవుని యొక్క వాక్యము జీవమై ఉన్నటువంటిది. నీ జీవితానికి కావాల్సిన పరిష్కారము ఆ వాక్యంలో ఉంటున్నది. ఈరోజు ఉన్న పాటున నిన్ను నువ్వు తగ్గించుకొని నీ యొక్క విషయాలన్నింటినీ ప్రక్కకు పెట్టేసాయి, పాపాన్ని వదిలేసాయి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న పాటున నిన్ను నువ్వు సమర్పించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. నిన్ను ప్రార్థనలో నడిపించాలని నేను కోరుతూ ఉన్నాను. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమ, కృప, కనికరములు మా ఎడల కనపరచుటకు ఎంతో ఆనందించేటువంటి దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరుల కొరకై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. ఈరోజు వాక్యము ద్వారా మీరు మా అందరితో కూడా మాట్లాడి ఉన్నారు. ఆ వాక్యానుసారముగా మేమందరం కూడా నడుచుకోవటానికి మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాపమును ప్రక్కకు పెట్టివేయటానికి, దుష్ట సాంగత్యాన్ని ప్రక్కకు పెట్టివేయటానికి, చెడు ఆలోచనలు వదిలివేయటానికి, చెడు వ్యసనముల నుంచి దూరంగా ఉండటానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధతను స్వీకరించటానికి, పరిశుద్ధతతో మేము ఆలోచించి నడుచుకోవటానికి మాకు సహాయం చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులు ఎలాంటి కష్టములో ఉన్నా సరే తండ్రి, నీ దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ కష్టాలలో వారికి బలమును దయచేయండి. ఆ కష్టములు అధిగమించటానికి సహాయం చేయండి. మీ గొప్ప ఆశీర్వాదాల చేత వారి జీవితంలో నింపుమని
ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, అస్వస్థతగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో మీ శక్తి చేత తాకబడుదురుగాక. మీ రక్తంలో స్వస్థత ఉండగా తండ్రి, ఎటువంటి అనారోగ్యము కలిగిన వారైనా సరే ఈ సమయంలోనే తండ్రి వారు స్వస్థత పొందుదురుగాక. మీరే కనికరించండి, కృప చూపించండి. మీ ఆశీర్వాదానికి మేమందరం కూడా వారసులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామముననే అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.